హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా పండగ శుభాకాంక్షలు. మీరంతా మీ ఫ్యామిలీతో ఈ పండగని చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో అప్డేట్స్ 2, 3 ఉంటాయి. అంతే, ఎక్కువేం లేవు. అండ్ ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఒకటుంది. అది మీకు వీడియోలోకి వెళ్ళాక అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని నేను డైరెక్ట్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. అదేంటంటే, మీకు కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టమా? లేకపోతే తనూజ అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే మీకు ఇద్దరు ఇష్టమా? ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది నేను ఈ కామెంట్స్ కళ్యాణ్ చూస్తారు, లేకపోతే తనూజ చూస్తారు, లేకపోతే ఇంకెవరో చూస్తారు. నా వీడియో అంత వైరల్ అయిపోతుంది అని నేను చెప్పను. కానీ ఇది మాత్రం నాకు నేను తెలుసుకునేదానికి, అంటే నేనిప్పుడు మ్యూచువల్ ఫ్యాన్‌గా ఉండి వీడియోస్ చేస్తున్నాను. అంటే ఇద్దరు నాకిష్టం. ఇద్దరిని ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు నెగెటివ్ చేసినా నాకు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు నా ఫ్యాన్స్‌లో కూడా ఎంతమంది కళ్యాణ్ తరపున ఉంటారు, ఎంతమంది తనూజ తరపున ఉంటారు అనేది కూడా నేను తెలుసుకోవాలనేది నాకు ముఖ్యమైన విషయమే కదా! అందుకని ఈ విషయం అడుగుతున్నాను. మీలో ఎంతమందికి కళ్యాణ్ అంటే ఇష్టం, తనూజ అంటే ఇష్టం? ఇవి ఒకటి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అసలు ఈ వీడియో ఏంటి? ఈ వీడియో ఏ పర్పస్ కింద చేస్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలి. ఈ వీడియో నేను కళ్యాణ్‌ని, తనూజని ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను అసలు వీడియో చేయదలుచుకోలేదు ఈ 2 రోజులు. బట్ ఈ వీడియో నాకు చేయాలనిపించింది. ఎందుకంటే నాకు ఇన్‌స్టాలో వచ్చే కామెంట్స్ కానీ, లేకపోతే నేను యూట్యూబ్‌లో చూసే వీడియోస్ కానీ, ఇవి చూసి వాళ్ళని ట్రోల్ చేసే విధానం చూసి, అండ్ ఇవాళ తనూజ తన అఫీషియల్ అకౌంట్‌లో పెట్టిన ఒక పోస్ట్ చూసి, ఒక బాధతో ఈ వీడియో చేస్తున్నా. వినండి. విని మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. అస్సలు కళ్యాణ్ కానీ, తనూజ కానీ ఏ రోజైనా మేము శత్రువులం. మాకు ఒకరంటే ఒకరు పడదు. మా మా ఫ్యాన్స్‌గా మీరు కూడా ఒకరికొకరు తన్నుకోండి. లేకపోతే మమ్మల్ని ట్రోల్ చేయండి. ఎదుటి వాళ్ళని ట్రోల్స్ చేయండి. అపోజిట్ కంటెంట్‌ని ట్రోల్ చేయండి. లేకపోతే నన్ను ట్రోల్ చేయండి అని వాళ్ళిద్దరూ ఎప్పుడైనా మీకు చెప్పారా? లేకపోతే ఎప్పుడైనా మీకు అనిపించేటట్టు చేశారా? లేదు కదా! మీకెందుకండి అంత బాధ? మీకెందుకు వాళ్ళంత హ్యాపీగా ఉంటున్నప్పుడు మీకెందుకంత బాధ? అసలు కొన్ని వీడియోస్‌లో చూస్తే కళ్యాణ్‌ని అంత నెగెటివ్ చేయడం అవసరమా? అసలు కళ్యాణ్ చేసిన తప్పేంటి? తనూజని అంత నెగెటివ్ చేయడం అవసరమా? తనూజ చేసిన తప్పేంటి? మీకేమన్నా ఎప్పుడైనా వాళ్ళేమన్నా మాటిచ్చి మీకేమన్నా తప్పారా? లేకపోతే మీకేమన్నా మిమ్మల్ని ఏమన్నా చేశారా? ఇదొక్కటే నేను అడగాలనుకుంటున్నాను. అసలకి కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి. ఎక్కువ ట్రోల్స్ చేసింది ఏందంటే కళ్యాణ్ మీద వస్తున్నాయి కాబట్టి, నేను చూసిన వాటిలో ఎక్కువ ట్రోల్స్ చేస్తుంది కళ్యాణ్ మీద వస్తుంది కాబట్టి, ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ గారు ఏ రోజైనా నేను ఆర్మీ వాడిని, నేను ఆర్మీలో పనిచేసిన ఆయన్ని, నేను ఆర్మీ సానుభూతితో నాకు ఓట్లేయండి, నేను మీకోసం సేవ చేస్తున్నాను అని ఏ రోజైనా చెప్పాడా? వచ్చిన అగ్ని పరీక్షలో ఒక్కరోజు సెల్యూట్ చేశారు. అంతే కదా చేసింది. ఆ తర్వాత అక్కడ ఎక్కడ నాగార్జున గారు అడిగితే, తన కెప్టెన్ అయినాక అడిగితే కళ్యాణ్ అసలు ఎలా సెల్యూట్ చేస్తారు అని అడిగితే ఆయన చెప్పారు అంతే. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ చేయలేదు కదా! వీడియోస్‌లో చూస్తుంటే ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ చేస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ చేస్తారు. అసలు ఆర్మీనే కాదు. మీకు చెప్పారా? తన ఆర్మీ ఫ్రెండ్స్ ఎంతమంది కశ్మీర్‌లో జరిగిన దాని గురించి కూడా మాట్లాడారు. మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, అది వదిలేద్దాం. తను ఏ రోజు సానుభూతిగా నాకు ఆర్మీ ఓట్లేయండి అని చెప్పలేదు. ఫస్ట్ ప్రియాని ఫ్లర్టింగ్ చేసాడంట, కుదరలేదంట. తర్వాత రీతుని చేసాడంట, కుదరలేదంట. తర్వాత తనూజ దగ్గరికొచ్చేలకి ఇదయిందంట. ఏ రోజైనా తను ఆ అమ్మాయి ప్రియా అనే అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూడండి. తన్ని అక్కడ ఆ క్వెషన్ అడిగితే కళ్యాణ్ ఇలా మీరు చేతులు అలా ఓదార్చడానికి అట్లా వేస్తుంటే మీరు ఎందుకెళ్ళిపోతారంటే, లేదండి వాడికి అదొక అలవాటు. అమ్మాయి ఏడిస్తే తను చూడలేడు. అది నేను అక్క నాకు అగ్ని పరీక్ష నుంచి నన్ను పెద్దక్క అంటున్నాడు. లేకపోతే పెద్దమ్మ అనేవాడు. లేకపోతే సూర్పనక్క అనేవాడు. అక్క అనేవాడు తప్పించి ఇంకేమనేవాడు కాదు అని చెప్పింది. ఆ అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకా ఏ అమ్మాయి అయినా వచ్చి తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు తనుజ గానీ, దివ్య కానీ, శ్రిజ కానీ, ఇంకా చాలామంది సంజన గారు కానీ, ఏ అమ్మాయి అయినా ఎవ్వరైనా కానీ తన్ని బ్యాడ్ అని ఎప్పుడైనా దేంట్లో అయినా చెప్పారా? చెప్పలేదు కదా! మీకెక్కడి నుంచి తెలుస్తున్నాయి ఈ వార్తలన్నీ? తను ఏంటి 'బిగ్ బాస్' విన్ అయ్యాక తనేమన్నాడు? నలుగురు పిల్లల్ని చదివించాలన్నాడు. రాగానే తను ఫస్ట్ చేసిన పని అదే. నిలబెట్టుకున్నాడా లేదా? మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకున్నాడా లేదా? తన కోసం సహాయం చేసిన వాళ్ళందరినీ కలిసాడు. అలాగే తనూజని నెగెటివ్ చేసిన వాళ్ళని కూడా అన్‌ఫాలో చేశాడు. ఇది మీకు అప్పుడే తెలిసినా కూడా ఆ విషయాన్ని వైరల్ చేయలేదు. ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. తనెప్పుడు ఎవరిని నెగెటివ్ చేయమని తను చెప్పలేదు. బయట వీళ్ళు డబ్బుల కోసం చేసిన ఇదే తప్పించి తనెప్పుడు చేయలేదు. బయటికి రాగానే తనకు తెలిసింది, లైవ్ పెట్టాడు. ఎవరిని ట్రోల్ చేయకండి, ఎవరిని బ్యాడ్ చేయకండి, తనూజని అస్సలు బ్యాడ్ చేయకండి అని తనే చెప్పాడు. తను చెప్పినాక తను ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరినీ బ్లాక్ చేశాడు. ఇక వీళ్ళెళ్ళి తనకి కంగ్రాచ్యులేషన్ చెప్పినప్పుడు మీరొద్దు వెళ్ళిపోండి అని నెట్టేయలేరు కదా! ఏ మనిషినైనా కానీ, ఎవ్వరైనా కానీ అని చెప్పినప్పుడు వాళ్ళొచ్చి కేక్ కట్ చేసుకున్నారు. దాంట్లో ఉన్నారు కానీ తినెళ్ళి వాళ్ళెవ్వరితో కలవలేదు. ఇంకా ప్రోగ్రామ్‌తో తన లైఫ్ తను కొనసాగిస్తున్నాడు. మనం
ఎందుకు ఇంకా ఇలా వీడియోలు చేసుకుంటూ, ఒకళ్ళని తిట్టుకుంటూ, ఒకళ్ళని ఈ ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నామంటే, మనను ఒకరిని ఎప్పుడైతే వేలెత్తి చూపిస్తామో, ఆ 4 వేళ్ళు మన వైపే చూపిస్తాయి. మనం ఎదగం ఇంకా. ఇలానే ఉంటాం. ఒకరిని ట్రోల్ చేసుకుంటూ, ఒకరిని తక్కువ చేసి, ఎదిగే వాళ్ళని చూసి, మన పొజిషన్‌లో ఉన్న ఒక వ్యక్తి అంటే, మన ఇంట్లో అంటే, మన మధ్య తరగతికి చెందిన వ్యక్తి ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్తున్నాడంటే అభినందించాలి. అంతేకాని, ఇంకా లాగేసి కిందకి ఇంకా లాగాలని ప్రయత్నిస్తే మీరే కింద పడిపోతారు. తనేం పడడు. ఇంకొకటేంటంటే వ తన్ని తిట్టండి. మీకేమైనా కోపమొస్తే తన్ని తిట్టండి. వాళ్ళ అమ్మానాన్నల దగ్గరికి ఎందుకండి? వాళ్ళేం చేశారు? వాళ్ళ నాన్నగారిని చూసారా? నాన్న నీకు కప్పొద్దు. నువ్వు 10 మంది నువ్వు బతికేటట్టు, 10 మంది నువ్వు బతికిచ్చేటట్టు రా నాన్న చాలు అని చెప్పాడే గాని, డబ్బుల గురించి గాని, కప్పు గురించి గాని, అలాంటి మంచి వ్యక్తుల మీద ఎందుకింత నెగటివిటీ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చేశారు? తన పని తను చేసుకుంటున్నాడు. తన వర్క్ తను చేసుకుంటున్నాడు. ఆ! అది. అంత నెగటివిటీ ఎందుకనేది నాకర్థం కావట్లేదు. మీకు అర్థమైతే చెప్పండి. నాకు తనలో ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ కానీ, నిజంగా తనూజాని హౌస్‌లో ఒక కేరింగ్‌గా చూసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణే. ఎంత కేరింగ్‌గా చూసుకున్నాడంటే అంత కేరింగ్‌గా చూసుకున్నాడు. ఏందంటే ఇది మనం ఎపిసోడ్‌ని చూసి, లైవ్‌ని చూసి, అన్‌సీన్ చూసి, ఎక్స్‌ట్రా కట్స్ చూసి, ఇన్ని చూసిన మనకి 90 డిగ్రీల కెమెరాసో ఏమో ఉంటాయంట. అన్ని కెమెరాల్లో చూసిన మనకి తెలుస్తుంది ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు, ఎంత ఇది అనేది. నాకు ఒకే సామెత గుర్తొస్తది. పచ్చకామెళ్ళ వాళ్ళకి పచ్చగానే కనిపిస్తదంట లోకం. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళంతా వాళ్ళ అదే టైపు. అందుకని వాళ్ళలా ట్రోల్స్ చేస్తా ఉంటారు. ఇంకా తనూజ గారి గురించి. తనూజ గారు వచ్చారు. తను చూసుకున్నారు. తను లైవ్ పెట్టింది. లైవ్ పెట్టి కళ్యాణ్ మీద ట్రోల్స్ చేయకండి. కళ్యాణ్ మీద ట్రోల్స్ చేయకండి అని అది పనిగా చెప్పింది. నేను ఇద్దరి ఫ్యాన్స్‌కి చెప్తున్నానండి. అటు ఫ్యాన్స్‌కి, ఇటు ఫ్యాన్స్‌కి. అసలు వాళ్ళిద్దరే ఫ్రెండ్‌షిప్‌గా ఉన్నప్పుడు, వాళ్ళిద్దరే కలిసి డ్యూయెట్ చేసి, కలిసి వాళ్ళొక స్టేజ్ మీద ఒక ఇదిగా మాట్లాడుకొని, నువ్వు నాకు దొరకటం అదృష్టం అని కళ్యాణ్ చెప్పటం, తనకి తను ఆనందంగా గిఫ్ట్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకెందుకు అంత బాధ? తనూజ గారి మీద కూడా అంత నెగటివిటీ ఎందుకు? ఎందుకు ఒక ఆడపిల్ల కాదా తను? తన ఒక ఆడపిల్లే కదా! ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడ తెలుగులో అంటే తెలుగు మనం 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 మెచ్చిన అమ్మాయే కదా! మరి ముద్దమందారం 9 సంవత్సరాలు చూసారు గదా! అప్పుడేలు చూడకుండా ఉండాల్సింది కదా! ఇప్పుడు వచ్చి తన పద్ధతితో, తన మనస్సుతో లేపోతే తన వ్యక్తిత్వంతో ఇంతమంది ప్రేక్షకుల్ని తను ఆకట్టుకుంది. అలాంటప్పుడు మీకెందుకు? కళ్యాణ్ ఫ్యాన్స్ అని ట్రోల్స్ చేస్తున్నారు కదా! వాళ్ళకి. మీకెందుకు? ఎందుకసలకి అంత ట్రోల్స్ చేయడం ఎందుకు? ఇంకోటేంటంటే కళ్యాణ్ విన్ అయినందుకు తనూజ సూపర్ హ్యాపీగా ఉంది. తను లైవ్‌లో చెప్పిందేంటంటే, "అవి డబ్బులు ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కాయి. నాకు మీ అందరి అభిమానం దక్కింది చాలు. ఆ డబ్బులు ఎవరికి అవసరమయ్యాయో వాళ్ళకి దక్కాయి" అని చెప్పింది. ఇంకొక దాంట్లో వచ్చి ఒక ఇంటర్వ్యూలోనో దేంట్లోనో చెప్తే ఏమని చెప్పింది, "మా నాన్నగారు కూడా ఆ డబ్బులు ఎవరికి అవసరమైనాయో వాళ్ళిద్దరికి దక్కాయమ్మా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీ వ్యక్తిత్వం ముందు. నువ్వు ప్రూవ్ చేసావు. నువ్వు ఒక ఫీల్డ్‌లోకెళ్ళి నువ్వు చాలా వ్యక్తిత్వంగా ఉన్నావు. ప్రూవ్ చేసుకున్నావు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీలోకెళ్ళి కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు అని ఒక ప్రూవ్ చేసుకున్నావు" అని వాళ్ళ నాన్నగారు అన్నారని కూడా తనెంతో హ్యాపీగా చెప్పుకుంది. అలాంటిది వాళ్ళిద్దరు బాగుంటే మీరు ఈ ట్రోల్స్ ఏందిరా బాబు! మీరు ఒకళ్ళని లైవ్ పెట్టి, వీడియోలు పెట్టి మీకు అదే పనా? వీళ్ళు కూడా ఈ చూసే మన సబ్‌స్క్రైబర్స్ కానీ, లేపోతే చూసే ఆడియన్స్ కానీ, వాళ్ళని తిట్టడం గానీ, వాళ్ళని నెగటివిటీ చేసే వీడియోస్‌ని వైరల్ చేసేస్తున్నారు. వాళ్ళని మంచిగా చేసే వీడియోస్‌ని వైరల్ చేయట్ల. అదేంటో మరి నాకర్థం కావట్లేదు. అంటే తిట్టేది ఒకరిని తిడుతుంటే అంత హ్యాపీగా ఉంటుందా? అంత హ్యాపీగా దాన్ని వైరల్ చేసేస్తారా? అని అనిపిస్తుంది నాకు. వాళ్ళు హ్యాపీగా కళ్యాణ్, తనూజ ఇంకొక షోకి కూడా రాబోతున్నారంట. కళ్యాణ్, తనూజ ఇంకా ఫ్యూచర్‌లో కలుసుకోబోతున్నారు. ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉన్నప్పుడు అస్సలు ఈ ట్రోలింగ్స్ ఆపితే మంచిదని నేననుకుంటున్నాను. చాలా తప్పండి. ఒక అమ్మాయిని కానీ, ఇప్పుడిప్పుడే ఒక భవిష్యత్తున్న అబ్బాయిని కానీ ఇంత ట్రోల్స్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. నేనైతే వాళ్ళిద్దరి అభిమానులుగా ఈ వీడియో చేయాలి అనుకున్నాను. చేశాను. ఇందులో మీకేమన్నా నచ్చకపోతే మీరు కామెంట్స్ పెట్టండి. అంతేకాని వచ్చి దీని కింద గూడా నువ్వు వాళ్ళకి, ఈళ్ళకి అని కామెంట్స్ పెడితే నాకు పిచ్చి కోపమొస్తది చెప్తున్నాను. ఇంకా అంతేనండి ఇంతే. ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉందంటే మన ప్రోమో 4 వచ్చింది కదా! ప్రోమో 4లో ఏం చూపించలేదు. కళ్యాణ్, తనూజ గురించి. ఇంకా కళ్యాణ్ తనూజకి ప్రపోజ్ చేసినట్టుగా ఒక స్క్రిప్ట్ పెట్టారట. శ్రీముఖి గారు చేపిచ్చారంట మరి. అది స్క్రిప్టే మరి రియల్‌గా కాదు. దాంట్లో ఒక స్క్రిప్ట్ లాగా చేపిచ్చారని ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో మనకు తెలీదు. ఇక వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్‌కి కూడా మనకి వెబ్ సీరీస్‌కి ఆఫర్స్ వస్తున్నాయంట. అది కాకుండా కళ్యాణ్, తనూజ కూడా ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నారని ఒక చిన్న వార్త అందుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనం అనౌన్స్‌మెంట్ చేసేదాకా తెలీదు. ఇవ్వండి ప్లీజ్ అండి ట్రోల్స్ ఆపేయండి. ఇంతకన్నా నేనేం చెప్పను. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలంటే ట్రోల్స్ ఆపేయండి. ఇద్దరు మంచివాళ్ళు. ఇద్దరు మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు. మీ ట్రోల్స్ వల్ల వాళ్ళు ఇదైపోతున్నారు. ప్లీజ్ ఈ ట్రోల్స్ ఆపేయండి. ఇంతవరకు నేను చెప్పగలను.
ఆహ్, నా నుంచి మీరేదైనా తీసుకుంటారు. ఏదైనా తీసేయగలరు. కానీ నాలోనే ఉన్న ప్రేమను మాత్రం తీసేయలేరు. నేను నాకు ఉన్నట్టే నేను బతుకుతాను అని ఒకటి స్టోరీ పెట్టింది. ఇంకా ఇంత మంచి వాళ్ళని మీరంత చెడ్డగా ట్రోల్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చక బాధతో ఈ వీడియో చేస్తున్నాను.